మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా కిరణ్ ప్రతినిధి లైన్లో ఉన్నారు. ఈ నల్గొండలో ఈ వార్త అనేది హల్చల్గా మారింది. హైలైట్గా చెప్పవచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో కేటీఆర్ అని పర్యటించారు. కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఐటీ హబ్గా మారుతుందని కేటీఆర్ అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ముందంజలో ఉందంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరుణ్, ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండుమల్కాపురంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము రానున్న రోజుల్లో ఐటీ హబ్ గా మారుతుందని, దక్షిణ భారతదేశంలోనే తెలంగాణకు ఈ పారిశ్రామిక రంగంతో పాటు ఐటీ హబ్ లో ప్రత్యేకమైనటువంటి స్థానం మనం చూడబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటన ఉన్నటువంటి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి కంపెనీలతోటి మాట్లాడడం జరిగింది. రాష్ట్రానికి అనేక కంపెనీలు కూడా రానున్న రోజుల్లో ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసి ఇక్కడ నిరుద్యోగ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని కూడా చెప్పడం జరిగింది. రానున్న జూన్ జూలై మాసంలో నల్గొండతో పాటు నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఐటీ హబ్లను ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆయన దండుమల్కాపురంలోని పారిశ్రామిక వాడలో దాదాపు 51 కంపెనీలకు సంబంధించినటువంటి వాటిని శంకుస్థాపన కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే తమకు కంపెనీ కావాలని, అదే విధంగా పరిశ్రమ కావాలని కోరుకుంటారో వారందరికీ 15 రోజుల్లోనే పరిశ్రమకు సంబంధించిన అనుమతులు కూడా ఇస్తున్నామని, ప్రపంచంలోనే ఈ 15 రోజుల్లో ఇచ్చే యొక్క చరిత్రకు తెలంగాణ నాంది పలికిందని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రము ఇప్పటికే అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. రానున్న రోజుల్లో ఇటు పారిశ్రామిక రంగంతో పాటు ఐటీలో కూడా తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మారుతుందని చెప్పడం జరిగింది. అదే విధంగా నిరుద్యోగ యువత కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలకు కల్పించడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటుందని, రానున్న రోజులలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఇటు పారిశ్రామిక రంగంలో కావచ్చు, అదే విధంగా ఐటీలో కావచ్చు లక్షల ఉద్యోగాలు సాధించబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి అక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యం అని తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా వాటికి బాటలు వేస్తుందని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు కేటీఆర్ పర్యటన మొత్తం కూడా పారిశ్రామిక రంగంతో పాటు ఐటీ హబ్ అన్నిటి మీద కూడా ఆయన అక్కడికి వచ్చినటువంటి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో నెంబర్ 1 రాష్ట్రంగా సాధించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వరుణ్, కిరణ్, ఇప్పటి వరకు కేటీఆర్ ఎన్ని పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు? ఇదైతే మొదటి కూడా చౌడుపల్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి దండుమల్కాపురం ని అక్కడ మొత్తం ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ జోన్ గా ప్రకటించడం జరిగింది. దాంతో ఇటు తెలంగాణలో ఎవరైతే కంపెనీలు పెట్టదలుచుకున్నారో ఆ యొక్క కంపెనీలు అన్ని కూడా ఇక్కడికి వచ్చి అక్కడ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉండడంతో ఈ రోజు మరొక 51 కంపెనీల ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క కంపెనీల యొక్క కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ఇక్కడ నిరుద్యోగ యువతకు పారిశ్రామిక రంగంతో పాటు ఐటీలో కూడా అనేక అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో నిరుద్యోగ యువత ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అదే విధంగా గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి చదువుకున్న విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, ఈ యొక్క పారిశ్రామిక రంగాల్లో పనిచేసేందుకు కూడా మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, యువత ఏమాత్రము రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ యొక్క స్థానిక కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకొని తమ యొక్క కుటుంబాలను పోషించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనలో కూడా ఆయన చాలా కంపెనీలతో, ఇక్కడ రాష్ట్రానికి చెందినటువంటి కంపెనీలతో మాట్లాడడం జరిగింది. అమెరికా నుంచి కూడా ఐటీ సంస్థలకు సంబంధించినటువంటి అన్ని కంపెనీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని, ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు దిశగానే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇక్కడ నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ హబ్లలో అమెరికా దాకా పోనవసరం లేదని, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాల్లో కాకుండా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఈ ఐటీ యొక్క హబ్లలో తమ యొక్క ఉద్యోగాన్ని సంపాదించుకొని తమ యొక్క అవకాశాలు పొందాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ పర్యటన మొత్తం కూడా ఈ రోజు తెలంగాణ ఏదైతే ఉత్సవాలు జరుపుతున్నారో ఆ ఉత్సవాల భాగంగానే ఈ రోజు ఆయన పారిశ్రామిక రంగంతో పాటు ఐటీ హబ్బుల పైన ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకు
మంచి దిశానిర్దేశం చేస్తున్నారని ఎవరో కూడా ఎలాంటి ఇబ్బందులు పడొద్దని రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడం జరిగింది వరుణ్.